ఐస్ క్రీమ్కి వెళ్ళాం, నేను అభిజ్ఞ ఇద్దరం వెళ్తాం ఐస్ క్రీమ్కి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాడు బిల్లు ఇస్తాడు. అభిజ్ఞ ఉన్నప్పుడు ఎట్లా ఈ బిల్లు కట్టడం ఎట్లా అంటదా, ఆ బిల్లు ఏం చేస్తుంది, నా వైపు దోస్తుంది. ఒకవేళ అభిజ్ఞ ముందు పెట్టినా ఏం చేస్తుంది, అభిజ్ఞ నా వైపు దోస్తుంది. నాన్న అది చూడు, ఇక చూడని కూడా చెప్పాల్సిన అవసరం లే, ఆ బిల్లు అటు దోస్తుంది. లేదంటే టెన్షన్ పడిపోద్దా, అమ్మో బిల్లు పెట్టాడు నేనేం చేయాలి, నేను ఎదురుకుండా ఉన్నా, బిల్లు పెట్టాడు నేనేం చేయాలి, అరే నేనేం చేయాలి అని చెప్పనుకుంటుందా. ఈ ఎటువైపు చూస్తుంది, ఎటువైపు చూస్తుంది, అర్థమవుతుందా? మీరు ఎటువైపు చూడాలి? నాకు లేదనుకోవాలా? నీకేం కావాలా, ఎక్కడున్నాయి? నువ్వు అటువైపు చూడటంలే, అటువైపు చూస్తే లేదే నానవు, అక్కడ ఉంది. హల్లెలూయా, అక్కడ ఉంది, నేను చూస్తాను, అయిపోయింది, అక్కడ ఉంది. మనం ఏమనుకుంటున్నావు నాన్న, నువ్వేమనుకుంటున్నావు? అక్కడ ఉంది. ఇంత గొప్ప దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, ఆశీర్వదించి అద్భుతాలు చేసే దేవుణ్ణి మనం ఎంతగా స్త్రీ తాను కన్న తన బిడ్డనైనా మరచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనే చెప్పిన ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా నీ ఆలోచన విధానం ఎలాగో. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగి వెళ్ళేటప్పుడు ఆమె ఏమనుకుందంట, యేసే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ఏమనుకునింది, యేసే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ఏమనుకుంది, ఒకసారి బైబుల్ అది కూడా చదవదు. ఆమె ఏమనుకుందంటే యేసే దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మత్తయి 9:21 వచ్చిన, మత్తయి 9:21 వచ్చిన ఆమె అనుకుంటుంది, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆమె ఏమనింది, బాగుపడనో ఒకసారి ట్రై చేద్దాం అనుకునిందా. ఆమె ఏమనుకుంది, యేసే దగ్గరకు వస్తూ ఆమె ఏమనుకుంది, నాకు రోగం ఉంది, నేను నా యేసే దగ్గరికి వెళ్తుండా, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అనుకుని ఆయన యేసే దగ్గరికి వచ్చింది. అర్థమైందా మీకు, అర్థమవుతుందా అమ్మ, వింటున్నారా? యేసే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె ఏమనుకునింది, నాకు రోగం ఉంది, ప్రభు దగ్గరికి వెళ్తున్నా, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అనుకుని వెళ్ళింది. నేను ఒక మాట అడుగుతా, ఈ రోజున మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరేమనుకున్నారు? భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు, మీరేమనుకున్నారు? ఏమే అయ్యగారు ఎక్కువసేపు ప్రసంగం చెప్పాడు అనుకో, 12కి నాకు పని ఉందని వెళ్ళిపోతా, కానీ అవ్వంగానే మళ్ళీ నాకు ఫోన్ చేయి, నేను వచ్చి ఎక్కించుకొని వస్తా అనుకుని వచ్చారా? ఏమనుకున్నారా? మీరేమనుకున్నారు? ఏమనుకున్నట్టు ఏమని అనుకున్నారా? ఎంతమంది అనుకున్నారు? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఇక్కడ నేను ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి, ప్రభువు నాకు ఇవ్వాలి అని అనుకుని ఉన్నారా? ఉంటారేమో నా తెలియదు. లేదంటే మీరేమనుకున్నారు? భర్తను చూస్తానే భార్య, ఈ సన్నాసుడితో చూడు విసిగిస్తున్నాడు, రావే అంటాడు, అన్ని పనులు మానుకో రావాలిగా అనుకుని వచ్చావా? లేదంటే భార్యను చూసి భర్త, నాయనా దీనికి ఇప్పుడు సోకులు కావాలా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా ఎంతకాలం యాగాల అని అనుకుని వచ్చావా? ఏమనుకున్నావు? అత్తను చూసేవని అనుకుని వచ్చావా? కోడలను చూసేవని అనుకుని వచ్చావా? లేదంటే మందిరంలో ఎవరైనా గుర్తొచ్చి వాళ్ళని గురించి రొసరొసలాడుతూ వచ్చావా? ఏమని అనుకుని వచ్చా? లేదంటే ఇంటికి త్వరగా వెళ్ళిపోయి సూపర్ మంచి భోజనం తినాలనుకున్నావా? వెళ్ళేటప్పుడు హోటల్లోంచి పార్సల్ తీసుకుని వెళ్ళాలనుకున్నా, ఎన్ని అనుకున్నావు? నీకున్న కష్టాన్ని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాము, అది తీరుతుంది అనుకుని వచ్చావా? ఏమనుకుని వచ్చా? ఏమనుకోలేదా? ఎందుకు రావడం ఎందుకు నాన్న, ఎందుకు రావడం? ఏమనుకున్నా? ప్రభు దగ్గరకు వస్తున్నా, ప్రభు సన్నిధికి వెళ్తున్నా, ఒక ప్రిపరేషన్ లేదా? ఆమె అయితే ఒక ప్రిపరేషన్లో వచ్చింది, అనుకుని వచ్చింది. అరే దేవుని సన్నిధికి వెళ్తే అరే లాస్ట్లో ప్రార్థన ఉంటుంది, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన నేను ఇది అడగాలి, ప్రభువుని ఇది అడగాలి, ప్రభువు నాకు ఇది ఇస్తాడు అని అనుకుని వచ్చావా? అనుకుని వస్తే అది జరుగుతుంది. అన్నీ అనుకుంటాం,
కోటా శ్రీనివాసరావు చచ్చిపోయాడంట అనుకుని వచ్చారా, మాట్లాడుకుని వచ్చారా? వచ్చిందిగా న్యూస్ ఈరోజు ఉదయాన్నే. బండి ఎక్కంగానే కోటా శ్రీనివాసరావు చచ్చిపోయాడంట అంటూ తీసుకొచ్చావు మందిరానికి. లోకవార్తలన్నీ మాట్లాడుకుంటాం, లోకవార్తలన్నీ ముచ్చట్లు చేసుకుంటాం. ఏమనుకున్నావు? ఇది మన జీవితాలు, ఇది మిస్ అవుతుంది. మనం ఎక్కడ మిస్ అవుతున్నా? ఎక్కడికి వెళ్ళట్టున్నావు నువ్వు? మాల్కి వెళ్ళట్లే. మాల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రిపరేషన్ ఉంటుంది, కాయగూరలకు వెళ్ళేటప్పుడు ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆ కూరలు కొనాలి, ఈ కూర కొనాలి. మాల్కి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు కొనాలి, అవి కొనాలి, ఈ ఒక ప్రిపరేషన్ ఉంటుంది. హోటల్కి వెళ్ళేటప్పుడు, రెస్టారెంట్కి అది తినాలి, ఇది తినాలి, ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. దేవుని మందిరానికి మాత్రం లేదు ప్రిపరేషన్. దేవుని మందిరానికి వెళ్తున్నా ఏం ప్రార్థన చెయ్యాలి అక్కడ? ఇదిగో మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఇదిగో మనకి ఈ కష్టం ఉంది కదా, మనం ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో ఈ ఇబ్బంది ఉంది కదా, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన. ఎక్కడంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఎక్కడైతే దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంటుందో, ఆ ప్రెజెన్స్ దగ్గరికి, పరిశుద్ధమైన స్థలం దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం. మనకున్న కష్టం అక్కడ ప్రార్థన చేద్దాం. ప్రభు ఆలకిస్తాడు, అనుగ్రహిస్తాడని సిద్ధపడుతూ వచ్చారా? మిస్ అయిపోతున్నా. అన్నీ అనుకుంటా, ఈ మాత్రం నేను వెళ్తున్నా అక్కడ నా రోగాన్ని స్వస్థత అవుతుంది అనుకునింది, అయ్యిందా లేదా? ఏమన్నా అనుమానించిందా? అనవద్దు, అనుకోవాలి. జరుగుతుందని అనుకున్నప్పుడు ఆ జీవితంలో అది జరుగుతుంది. జరగదేమని డౌట్ పడ్డప్పుడు జరగదు. రెబ్కా కూడా అనుకుందంట, ఆమె గర్భవతి అయినప్పుడు రెబ్కా ఆ ఇద్దరు బిడ్డలు పోట్లాడుకుంటే ఆమెకు చాలా కష్టమైపోయిందంట. ఆమె ఏమనుకుందంటే, ఎలాగైతే నేను బ్రతుకుంటే ఎందుకు, చనిపోవడమే బెటర్ అని చెప్పి అనుకునిందంట. ఆమెకు వచ్చిన కష్టాన్ని బట్టి ఎలాగైతే ఎందుకు, నేను బ్రతకను అనుకునేదంట. కానీ దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడంట, రెబ్కా అది నీ కష్టం కాదమ్మా, అది ఇబ్బంది కాదు. ఎందుకంటే నీ గర్భంలో ఉండేది 2 బలమైన జనాంగాలు. హల్లెలూయా. 2 బలమైన జనాంగాలు. అది నీకు ఆశీర్వాదం. అది నువ్వు కష్టం అనుకోబాక, అది ఇబ్బంది అనుకోబాక, అది నీకు ఆశీర్వాదం. అది నీకు ఆశీర్వాదం. నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావు కానీ అది ఆశీర్వాదం నీకు. అది నెవర్ డౌట్. ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన చేస్తే గర్భం వచ్చింది. అది ఎలా హానిగా మారుతుంది? అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక కష్టం, ఒక ఇబ్బంది ఉన్నా కూడా నువ్వు దానిని ఏదో ఇబ్బంది అనుకోబాక, అదొక ఆశీర్వాదం. అది ఒక ఇబ్బందిగా నీకు కనబడచ్చేమో. నెవర్ డౌట్ గాడ్స్ గిఫ్ట్, నెవర్ డౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపని ఎప్పుడు కూడా అనుమానించవద్దు. అది ఆశీర్వాదమే. నీకు ఆశీర్వాదమే ఉంది, ఆయన కృపే ఉంది. అది నీకు కష్టం కాదు, అది ఇబ్బంది కాదు, అది ఆశీర్వాదం. ఏమనుకుంటున్నావు? నేను అయిపోతాను, ఈ కష్టంలో నేను అయిపోతాను, ఈ ఇబ్బందులు నేను అయిపోతాను అనొద్దు. నా వల్ల కాదు. నో నెవర్ సే నా వల్ల కాదు అని అనవద్దు. చెప్పు నీ పక్కన వెళ్తా, నా వల్ల కాదు అని అనవద్దు. నీ వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. నువ్వు జయిస్తావు, నీ రోగాన్ని నువ్వు జయిస్తావు, నీ ఇబ్బందిని నువ్వు జయిస్తావు, నీ కష్టాన్ని నువ్వు జయిస్తావు. అది ఏదైనా సరే నీ జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు, సక్సెస్ ఉంటుంది. నీ గ్రాఫ్ పైకే వెళ్ళాలి. అయిపోయింది, అటు అయిపోయింది, ఇటు అయిపోయింది, వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు. సమాజం పనికి మాలింది. చెప్పు ఒకసారి, సమాజం పనికి మాలింది. ఆ పనికి మాలిన సమాజం మనకు అక్కర్లే. ఆడేమనుకుంటే మనకెందుకు, వాళ్ళేమనుకుంటే మనకెందుకు. వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారా, నిన్ను ఆదరిస్తారా? వాళ్ళు నిన్ను ఉద్ధరించరు, నిన్ను ఆదరించరు. వాళ్ళు చప్పట్ట కొట్టినప్పుడు పొంగిపోయి వాళ్ళు ఏమైనా అన్నప్పుడు కృంగిపోతూ ఉంటే నీ బతుకట్టాగే ఉంటుంది. కృంగిపోవడమే ఉంటుంది, పొంగిపోవడం ఉండదు. సమాజం వద్దు. నీ బంధువులు ఏమైనా అంటారు, ఇంకోటి ఏమైనా అంటారు, ఇంకోటి వాళ్ళు ఏమన్నా, వీళ్ళు ఏమన్నా, నథింగ్. వాళ్ళు నీ జీవితాన్ని నిర్ణయించలేరు. నీ జీవితాన్ని దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. హీ ప్లేస్డ్ యూ యాజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఆయన ఆల్రెడీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దేశాడు, మార్చివేశాడు. ఇక వాళ్ళు వీళ్ళు అనే దానికి నీ జీవితం మీద ఇంపాక్ట్ ఉండదు. ఎవరి వల్ల ఏం కాదు, అది తాత్కాలిక ఆనందాలు అనుభవించాల్సిందే.
ఎవరి వల్ల ఏం కాదు. నేను అనుకునేవాడిని, మీరు అనుకోండి. నేనేమనుకునేవాడినా మీరు అనుకోండి. తొక్కేస్తారు అంటా ఉంటా. నేను అనుకునే తొక్కేస్తుంది. ఏది ఇక్కడ ఉండేగా మనకు సామాజికమైన వివిధ రకాలైనటువంటి, కాబట్టి తొక్కేస్తారు. నీకు ర్యాంక్ రాదు, తొక్కేస్తారు. నీకు జాబ్ రాదు, తొక్కేస్తారు. నీ బిజినెస్ని ఎదగనీరు, తొక్కేస్తారు. నీకు ప్రమోషన్ రాదు, తొక్కేస్తారు. ఒకటే అనుకోండి, అరే తొక్కితే అణగడానికి నేను పచ్చగడ్డిని కాదురా నాయన, నేను గాజు పెంకుని, రక్తాలు గారుతాయి, జాగ్రత్త. హల్లెలూయా. గాజు పెంకునే, మెత్తగా ఉండే పచ్చగడ్డిని కాదు నువ్వు తొక్కితే అడిగిపోవడానికి. గాజు పెంకుని గుచ్చుకుంటుంది, రక్తాలు గారుతాయి. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నన్ను కక్కులు పెట్టబడిన నూరిపిడి రాలుగా మార్చేశాడు రా. కొండలను పిండి చేయగలిగిన పదునైన వ్యక్తిగా మార్చివేశాడు. హల్లెలూయా. పర్వతాలను నుజ్జు చేయగలిగిన బలమైన వ్యక్తిగా మార్చేశాడు. పురుగులు కొంచున్నావేమో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, కక్కులు పెట్టబడిన క్రొత్తదైన నురిపిడి మ్రాలుగా నేను మార్చివేసిన. యు నో మోర్ ఎ వామ్. నువ్వు పదునైన వ్యక్తివి. కొండ నీ మీద పడ్డ అది కూడా నుజ్జు అవ్వాల్సిందే. నువ్వు పదునైన వ్యక్తివే. పచ్చగడ్డి కాదు అణగివేయబడ్డానికి, పదునైన వ్యక్తి. గుచ్చుకుని పైకి లేస్తావు. పడ్డవాడు బాధపడాలా, తొక్కాలనుకునేవాడు బాధపడాలా, కేకలేయాలా, అత్తనాదాలు వేయాలా. హల్లెలూయా. పదునైన వ్యక్తివి నువ్వు. చెప్పు నీ పక్కలతో, పదునైన వ్యక్తివని. పదునైన వ్యక్తివి. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, అదేమన్నా, పదునైన వ్యక్తి నువ్వు. దేవుడు నిన్ను మార్చివేసి అన్నాడు. మనము నెగటివ్ వర్డ్స్ మాట్లాడి దేవునికి బాధకు గురి చేస్తూ ఉంటాం.